బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరైన విష్ణుప్రియ తన ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ముక్కు నిండా ముసుగు వేసుకుని తన అడ్వకేట్ తో సహా విచారణకు అటెండ్ అయింది. బెట్టింగ్ యాప్ కంపెనీలు ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నోటీసులు అందుకున్న మిగతా వాళ్లు విచారణకు వస్తారా లేదా అన్నది తెలియాల్సింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, ఇప్పటికే మనం చూసుకుంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అటు హర్ష సాయి కానీ ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు ప్రస్తుతం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణకు హాజరవ్వాలని పోలీసులు తెలిపినా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే విష్ణుప్రియ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల విచారణ ఎదుర్కొంటూ మనం చూస్తున్నాం. విచారణ పూర్తయిందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గంట సేపుగా విష్ణుప్రియని పోలీసులు పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసులో విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అంశాలపైనే విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. తాజ్ 777 అనే బెట్టింగ్ యాప్కి విష్ణుప్రియ ప్రమోట్ చేసిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో మరి తాజ్ 777 కంపెనీకి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ తాజ్ 777 కంపెనీతో ఎన్నిసార్లు బెట్టింగ్ యాప్కు ప్రమోట్ చేసింది, ఎన్నిసార్లు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అన్న అంశాలను కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే దీంతో పాటుగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ద్వారా విష్ణుప్రియకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల మీద కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి విచారణలో కీలక అంశాలు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు విష్ణుప్రియ 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొంత షూటింగ్ ఉన్న నేపథ్యంలో సమయం కోరింది. ఈ రోజు విచారణకు హాజరవుతానని చెప్పి విష్ణుప్రియ కొద్దిసేపటి క్రితమే పూర్తిగా తన ఫేస్ పూర్తిగా మాస్క్ ధరించి పూర్తిగా తను కనిపించకుండా ఉండేందుకు పూర్తిగా ఒక స్కార్ఫ్ ని ధరించి విచారణకు హాజరైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. న్యాయవాది లక్ష్మణ్ సమక్షంలో ఇటు పోలీసుల విచారణకైతే విష్ణుప్రియ హాజరైంది. అయితే మరోవైపు మరో 6గురికి పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఇటు నటి శ్యామల షూటింగ్ పేరుతో సమయం అడిగిన నేపథ్యంలో మరి రితు చౌదరి, సుప్రీత, సన్నీ, అజయ్, సుధీర్ మరి వీరు కూడా మరో 5గురు వీరంతా కూడా మరి ఈరోజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరవుతారా లేదా అనేది తేలాల్సింది. ఇప్పటివరకైతే టేస్టీ తేజను ఇటు కానిస్టేబుల్ కిరణ్ని బెట్టింగ్ యాప్ కేసులో విచారించిన పోలీసులు ఈరోజు విష్ణుప్రియని విచారిస్తున్న పరిస్థితి. మరి మిగతా వారందరినీ కూడా విచారించిన అనంతరం కూడా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు ఇమ్రాన్, హర్ష సాయి వాళ్ళిద్దరు ఇప్పటివరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. వాళ్ళు హైదరాబాద్లో లేనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులకు సంబంధించిన ఇప్పటివరకు వాళ్ళు కాంటాక్ట్ కాని నేపథ్యంలో వారిపైన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాళ్ళు హైదరాబాద్లో లేని నేపథ్యంలో వాళ్ళు ఎక్కడున్నారు అన్న అంశంపైన పోలీసుల నిఘా అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దుబాయ్ లేదా బ్యాంకాక్ వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వారి లొకేషన్ వచ్చిన అనంతరం వారి వివరాలు వచ్చిన అనంతరం కూడా పోలీసులు వారికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. విష్ణుప్రియ విచారణ అనంతరం కూడా కొన్ని ఇప్పుడు తాజ్ 777 కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ఆ కంపెనీ వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడే శేఖర్ భాష వచ్చారు. ఎందుకంటే ఇప్పటికే 6 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారి విషయాలను కూడా మరి ఏమైనా చెప్తారా అనేది చూడాలి. శేఖర్ భాష గారు ఈ రోజు ఎందుకు వచ్చారు? మీరు తెలియదు వెళ్ళి కలిసి ఎవరి తరపున వచ్చారు? ఎవరి తరపున ఏం లేదండి, పిలిచారు. జస్ట్ కాదు ఏమో మరి దేనికైనా తెలియదు. వెళ్తే తెలుస్తుంది. ఏమో తెలియదు, వెళ్తే తెలుసు. వచ్చాక చెప్తారు కదా. నా మీద ఇది అసలు ఏం లేదమ్మా. లోపలికి అయితే తెలుసు అసలు ఎందుకు తెచ్చారు. అమ్మ నేను ఒక్క 5 నిమిషాలు వెళ్ళండి. శేఖర్ భాష వెళ్ళండి. ఈ రోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సంప్రదించారా మిమ్మల్ని? ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది.
ఓకే.